మటన్ని పొరపాటున కూడా మీరు తినకూడదు. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే మటన్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు దీన్ని మితిమీర స్థాయిలో తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. మరికొందరు మాత్రం ఆరోగ్య పరిస్థితుల వల్ల మటన్ తినకూడదు. మరి ఎవరు మటన్ని తినకూడదో, ఎందుకు తినకూడదో చూద్దాం. మటన్లో ఉండే పోషక విలువలు మీకు తెలుసా? 100 గ్రాముల మటన్లో 143 క్యాలరీలు, 27 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల కొవ్వు, 86 మిల్లీగ్రాముల సోడియం, 3.7 మిల్లీగ్రాముల ఐరన్, 75 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇప్పుడు మటన్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మటన్ ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి మేలు చేస్తాయి. బలహీనమైన ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచిది. ఇక మటన్ ఎక్కువగా తింటే జరిగే హానికర ప్రభావాల విషయానికి వస్తే మటన్ను ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక కొవ్వుతో ఉన్న మటన్ తరచూ తీసుకుంటే గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది. అధిక మోతాదులో తీసుకుంటే శరీరానికి వేడిని కలిగించడంతో పాటు మూత్రపిండాలకు, కాలేయానికి సమస్యలు తలెత్తుతాయి. ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదో తెలుసుకుందాం. లివర్ సమస్యలు, కాలేయం సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు మటన్ని పూర్తిగా నివారించాలి. మటన్లో అధికంగా ఉండే ప్రోటీన్, కొవ్వు కారణంగా లివర్పై ఒత్తిడి పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారు దీన్ని తీసుకోకపోవడమే ఉత్తమం. అధిక రక్తపోటు, హై బీపీ ఉన్నవారు మటన్ను మితంగా తినాలి. దీనిలో సోడియం, కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల రక్తపోటును పెంచే అవకాశం ఉంది. ఇది గుండెపోటు, స్ట్రోకులకు దారి తీస్తుంది. కిడ్నీ సమస్యలు, మటన్లో అధిక ప్రోటీన్ ఉండటం వల్ల మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనిని పూర్తిగా మానేయడం మంచిది. గర్భిణీలు, పిల్లలు, గర్భిణీలు మటన్ని మితంగా తీసుకోవాలి. చాలా వేడిగా ఉండే ఈ ఆహారం గర్భస్రావానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చిన్న పిల్లలు అధిక మోతాదులో మటన్ తినకూడదు. అధిక వేడి, కొంతమందికి శరీరంలో సహజంగానే ఎక్కువ వేడి ఉంటుంది. అటువంటి వారు మేక మాంసాన్ని తీసుకుంటే తలనొప్పి, కడుపు సమస్యలు, మంట వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. మటన్ తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మటన్ను పూర్తిగా ఉడికించకపోతే కొన్ని జెనెటిక్ వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. అధిక కొవ్వుతో కూడిన మటన్ని తీసుకోకూడదు. వారానికి ఒకసారి మాత్రమే తినడం మంచిది. పచ్చి మటన్ను తినడం ఆరోగ్యానికి హానికరం.